ఎప్పుడైనా మీ కాలి బొటనవేలుపై వెంట్రుకలను గమనించారా? కొందరు ఆ వెంట్రుకలను తరచూ తొలగిస్తూ ఉంటారు. ఒకవేళ మీ కాలి బొటనవేలుపై వెంట్రుకలు లేకపోతే జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. అసలు కాలి బొటనవేలుపై ఉన్న వెంట్రుకలకి మన ఆరోగ్యానికి మధ్య సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ఇదే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాలి బొటనవేలుపై వెంట్రుకలు లేకపోతే మీరు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడతారని చెబుతున్నారు వైద్యులు. కొందరికి కాలి బొటనవేలుపై వెంట్రుకలు పెరగవు. దీని ముఖ్య కారణం రక్తం నుండి పోషకాలు అందకపోవడమే. మన శరీరంలోని ప్రతి ఒక్క అంగుళానికి రక్తాన్ని సరఫరా చేసే నాళాలు అయిన ఆర్థరైటిస్ లో ఆటంకం ఏర్పడడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. మనం రోజూ తినే ఆహారం ద్వారా ఎంతో కొంత కొవ్వు మన శరీరంలో పేరుకుపోతుంది. అలా పేరుకుపోయిన కొవ్వు ఎక్కువ అవడంతో ముందుగా ఆర్థరైటిస్ లో చేరుతాయి. దీంతో రక్త సరఫరా సరిగా జరగక పోషకాలు అందక బొటనవేలుపై వెంట్రుకలు పెరగవు. ఎందుకు కాలి బొటనవేలుపై ఉండే వెంట్రుకలని పరిగణలోనికి తీసుకోవాలి? చేతులపై, తలపై ఉండే వెంట్రుకలని కూడా మనం తీసుకోవచ్చు. కానీ ఎందుకు తీసుకోరు అంటే చేతులు, తల గుండెకు దగ్గరగా ఉంటాయి. అందువల్ల వీటికి రక్త ప్రసరణ తేలికగా జరుగుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుందో లేదో తెలుసుకోవడానికి దూరంగా ఉండే కాళ్లను పరిగణలోనికి తీసుకున్నారు. ఒకవేళ కాలి బొటనవేలుపై వెంట్రుకలు లేకపోతే మీలో ఈ సమస్య ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు రోజు కొంచెం వెల్లుల్లి తింటే పరిష్కారం లభిస్తుంది. ఆర్థరైటిస్ లో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి వెల్లుల్లికి ఉంది. అందువల్ల రోజుకు వెల్లుల్లి తినడం గుండె జబ్బు నుండి దూరంగా ఉండండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.